క్రికెట్ సంచలనం, మహిళల జట్టుకు ఆశాకిరణం, ప్రత్యర్థుల ఆట కట్టించే ఆల్రౌండర్. బ్యాటింగ్కు దిగితే బౌండరీలు, బౌలింగ్ వేస్తే అవతలి జట్టుకు ముచ్చెమటలు. ఎవరి గురించి చెబుతున్నానో మీలో కొందరికి అర్థమయ్యే ఉంటుంది. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లోనే తొలి శతకం నమోదు చేసి చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న గొంగడి త్రిష గురించే ఈ పరిచయమంతా. ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళల జట్టుకు 2వ ప్రపంచ కప్ అందించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. మరి తన క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైందో యంగ్ ప్లేయర్ గొంగడి త్రిష మాటల్లోనే విందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే పేరు వినిపిస్తుంది. దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా. అసలు ఈ గొంగడి త్రిష ఎవరు? టీ20 అండర్-19 వరల్డ్ కప్లో ఒక సంచలనంగా మారేటువంటి త్రిష ప్రస్తుతం మనతో పాటున్నారా అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ త్రిష. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యు. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా సెంచరీ సాధించినటువంటి క్షణం ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ సెంచరీ అండర్-19 వరల్డ్ కప్లో నువ్వు చేసావు. సో మీకు ఎలా అనిపించింది ఆ క్షణం? చాలా హ్యాపీగా ఉండే అండి, ఎందుకంటే ఆ సెంచరీ కొట్టినప్పుడు నా పేరెంట్స్ అక్కడ ఉండే, నా టీం అంతా నన్ను చియర్ చేస్తుండే. సో అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఉండే. అంటే ముఖ్యంగా మిమ్మల్ని డాషింగ్ ఓపెనర్ అనవచ్చా? ఎందుకంటే మేము రెగ్యులర్గా అన్ని మ్యాచ్లు అనేవి చూశాను. సో ఒక డాషింగ్ ఓపెనర్గా ఉన్నారు, పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ రన్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మీకు ఎలాంటి రోల్ ఇవ్వడం జరిగింది? నాకు ఒక రోల్ ఎట్లా అంటే, నువ్వు 20 ఓవర్స్ ఉంటే అక్కడ రన్స్ వస్తాయి. సో ఫర్ మీ గోయింగ్ ఓపెనింగ్ అండ్ అక్కడ ఉండటం చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ నా గేమ్ నేను ఆడాను. మీతో పాటు ఓపెనింగ్ వచ్చినటువంటి కమలిని ఎలా ఉంది? మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉందంటే ఎలా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు టీంలో? తను కూడా చాలా బాగా ఆడింది, బికాజ్ షీఈస్ జస్ట్ 16 years అండ్ కొంచెం కెడిష్ ఉంటుండే. బట్ ఓవరాల్ షీఈస్ వెరీ, ఐ మీన్ అంటే చాలా మంచి ప్లేయర్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆమెతో ఆడటం. 2023లో చూసినప్పుడు అప్పుడు కూడా కొన్ని మ్యాచెస్ నేను చూశాను. అప్పటికిప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ నీలో కనిపించింది. అప్పుడు పుల్ షాట్స్, కొన్ని కవర్ డ్రైవ్స్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు 360 degrees కొట్టడానికి ట్రై చేసిన గ్రౌండ్లో ఏ ఒక్క బాల్ని కూడా వేస్ట్ చేయతో అనుకున్నాను. సో దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యాము? సో నేను లాస్ట్ టైం వరల్డ్ కప్కి వెళ్ళే ముందు నాకు ఒక ఫ్రాక్చర్ ఉండే అండి, లిమిటేషన్స్ ఉండే నాకు. నేను కొన్ని షాట్స్ కొట్టగలిగాను అండ్ అక్కడ ఛాన్సెస్ నాకు అంత రాలేదు ఈసారి వచ్చినంత. సో ఈసారి ఒకటే అంటున్నా, వాట్ ఎవర్ నాకు ఛాన్సెస్ నా బెస్ట్ ఇద్దామని. సో అంతే ఇచ్చాను కూడా. ముఖ్యంగా మీరు కొట్టినటువంటి ఆ సెంచరీని కూడా మీ ఫాదర్కి డెడికేట్ చేశారు. దీని వెనకంతా కూడా మీ డాడీ కనిపిస్తున్నారు, ఎస్టాబ్లిష్ అవుతున్నారు. సో మీకు చిన్నప్పటి నుంచి తను ఏ విధంగా సపోర్ట్ లభించింది డాడీ? నేను క్రికెట్ స్టార్ట్ చేశానంటే అది మా నాన్న వల్ల. 2.5 years అప్పుడు నేను క్రికెట్ స్టార్ట్ చేయడం భద్రాచలంలో. అక్కడ నాన్న నాకు ప్రాక్టీస్ ఇస్తుండే. బట్ 6-7 yearsకి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, బెటర్ ఫెసిలిటీస్ కోసం, కోచింగ్ కోసం. టైంలో నాన్న జాబ్ కూడా వదిలేశారు. సో అది చాలా బిగ్ స్టెప్ అనుకోవచ్చు, ఒక పేరెంట్కి జాబ్ వదిలేసి ఏమీ లేనప్పుడు వాళ్ళ అమ్మాయిని నమ్మి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం. అండ్ వాటిలన్నిటి ముందు ఇది ఏమి నథింగ్ అని చెప్పవచ్చు. బట్ వాట్ ఎవర్ ఐ డిడ్, నేను చెప్పినట్టు అది నా పేరెంట్స్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చెప్పినట్టు మీ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా మీకు సపోర్ట్ చేశారు. అంటే కొంతమందికి ఏంటంటే ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ మరొకవైపు ఆడించాలంటే తను మీరే తనకు లోకం అయిపోయారు. ఎక్కడెక్కడ ఆడించాలి, కోచింగ్ సెంటర్కి తీసుకెళ్లాలని అదే ఇదిలో ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు ఈ అచీవ్మెంట్ని మీ తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారండి నాకు తెలిసి. ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం ఏడవటం చూడలేదు. బట్ నేను అక్కడ డెడికేట్ చేసినప్పుడు ఆయన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి అంట. నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ చెప్పారు, నేను చూడలేదు. సో అది చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. మీరు ఏషియా కప్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఉన్నారు. అక్కడ మీకు మనకు బీసీసీఐ నుంచి కావచ్చు, తర్వాత వేరే కంట్రీస్ నుంచి వచ్చినటువంటి అప్రిషియేషన్ ఎలా ఉంది గ్రౌండ్లో? బీసీసీఐ నుంచి వాళ్ళు ఫస్ట్ నేను సపోర్ట్ చేస్తూ వచ్చారండి ఫుల్ టీమ్కి. అండ్ మాకు మా సపోర్ట్ స్టాఫ్ ఎంత అంటే మేము ఆల్మోస్ట్ 1 year నుంచి కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో అక్కడ మలేషియాలో కండిషన్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ, వికెట్స్ కానీ ఎట్లుంటాయో మాకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. దాని ప్రకారంగా మాకు ఇక్కడ సేమ్ సిమిలర్ వికెట్స్ ఇవ్వటం కానీ, వెదర్ కండిషన్స్ ఇవ్వటం కానీ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ కప్ కంటే ముందు మాకు ఏషియా కప్ మలేషియాలోనే జరిగింది. అది ఇంకా స్పెషల్ ఉండే, ఎందుకంటే మాకు గోయింగ్ ఫార్వర్డ్ ఒక ఐడియా ఉంది ఎట్లా ఉండబోతుంది, వెదర్ వికెట్స్ ఎలా ఉండబోతున్నాయి అని. అది మాకు చాలా యూజ్ అయింది. అంటే మనకి మ్యాచెస్, ఇండియాతో జరిగిన మ్యాచెస్ అన్ని కొన్ని చాలా టఫ్ టీమ్తో జరిగాయి. మిగతా సౌత్ ఆఫ్రికా ఫైనల్ వరకు వచ్చింది, కానీ కొన్ని ఒక మ్యాచ్ అబాండ్ అయింది వర్షం వల్ల, కొన్ని డిఆర్ఎస్ వల్ల ఇదైపోయింది. సో కేవలం ఇండియా మాత్రం
టోటల్గా అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చేసింది, దానికి మీరే ఉంటారు? మేము ఆల్మోస్ట్ అన్ని 7 మ్యాచెస్ ఆడామండి, మావేమీ ఇది అవ్వలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా మేము ముందు ట్రై సిరీస్ కూడా ఆడుండే, అక్కడ కూడా కొట్టాము మేము. దాని ప్రాక్టీస్ మ్యాచెస్లో 2 ప్రాక్టీస్ మ్యాచెస్లో ఒకటి సౌత్ ఆఫ్రికాతో పడ్డది, అది కూడా మేము గెలిచాము. బట్ ఎక్కడ మేము ఈజీగా అయితే తీసుకోలేదు. ఫైనల్స్లో ఆల్రెడీ మేము కొట్టాము కదా, ఎవ్రీ మ్యాచ్ మేము ఎట్లా వెళ్తాము, మా 100% ఇద్దాము, మేమేం చేద్దాం, అదే ఉండే మాది మొత్తం. సో అదే అనుకుని వెళ్ళాం. కమింగ్ టు యువర్ కెప్టెన్ నిక్కీ ప్రసాద్, సో తన గురించి చెప్పండి. తను మిమ్మల్ని ఏ విధంగా చేసేవాళ్ళు, మిమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు, గ్రౌండ్లో మిమ్మల్ని ఏ విధంగా మోటివేట్ చేసేవాళ్ళు? షీ ఈజ్ అ వండర్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఐ హావ్ సీన్ అని చెప్పొచ్చు అండి. అండ్ మోర్ ఓవర్ దట్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బయట ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి. నేను ఇంకొక 2 friends ఆల్రెడీ మేము ముగ్గురం అక్కడ ఉండటం, మేము ముగ్గురం కలిసి కూడా ఒక కప్ తీసుకోవడం మాకు చాలా స్పెషల్ ఉండే. అండ్ నిక్కీ క్యాప్టెన్సీ గురించి వస్తే షీ ఈజ్ అ వండర్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు. అండ్ తన పేషెన్స్ కానీ, తన ఎట్లా ఆలోచించే విధానం కానీ, అండ్ మోర్ ఓవర్ ఒక క్యాప్టెన్కి అంత ఆపర్చునిటీస్ రాలేదు నిక్కీకి, బట్ స్టిల్ ద వే టీమ్ని సపోర్ట్ చేస్తాం కానీ చాలా బాగా చేసింది. 2 కెప్టెన్సీలో మీరు ఆడారు, లాస్ట్ టైం షిఫాలి వర్మ కెప్టెన్సీలో ఆడారు, ఇప్పుడు నిక్కీ ప్రసాద్ కెప్టెన్సీలో ఆడారు. సో ఏది ది బెస్ట్ అంటారు? ఇద్దరు బాగా చేశారు, బట్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్ ఈజ్ హియర్ మోర్ దెన్ ఎనీథింగ్. నిక్కీ షీ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా తెలంగాణ నుంచి 2 players అన్నప్పుడే మేము చాలా సంతోషం చేసాం. మన ధృతి కూడా మీతో పాటు టీంలో సెలెక్ట్ అవ్వడం, ధృతి తన బౌలింగ్ యాక్షన్ కూడా మేము తనకి ముందు తనతో మాట్లాడినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది టీంలో మీరు అందరు కలిసి ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? టీం అయితే మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయామండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 9 months to 1 year నుంచి ఒకటే దగ్గర ఉన్నాము, మ్యాచెస్ ఆడుతుండే, క్యాంప్స్ చేస్తుండే. అండ్ లాస్ట్ రోజు అందరూ 8 చేశారు కూడా, బికాస్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదని. అండ్ ధృతి వస్తే షీ ఈజ్ అ వండర్ఫుల్ బౌలర్, తను మొత్తం ప్రూవ్ చేసుకుంటూ వరల్డ్ కప్ టీంలో ఉండే. బట్ ఆపర్చునిటీ రాలే, బట్ ఇట్స్ ఓకే, అది టీమ్ కోఆర్డినేషన్ వల్ల. బట్ ఐ నో వన్ డే షీల్ ప్లే బిగ్ అని, బికాస్ తను చాలా బాగా వేస్తుండే. ఈవెన్ ఏషియా కప్ లో కూడా వేసినప్పుడు షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎంతనో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏ టీంను కూడా మీరు 100 runs దాటనివ్వలేదు, ఈజీగా చేశారు. స్పిన్నర్ల పాత్ర చాలా ఉంది, బౌలర్ పాత్ర చాలా ఉంది. సో మీరేం చెప్తారు మీ టీంలో వైష్ణవి శర్మ, సిసోడియా, మిగతా వాళ్ళ టీం గురించి ఏం చెప్తారు? మా దగ్గర లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆర్మీ ఉండే, 4 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉండే మా టీంలో. అండ్ అందరు స్పిన్నర్స్ చాలా బాగా వేశారు. అండ్ మోర్ ఓవర్ అది స్పిన్ ట్రాక్ కూడా ఉండే, దానివల్ల ఎక్కువ యూజ్ అయ్యింది కూడా మా దగ్గర ఎక్కువ స్పిన్నర్స్ ఉండటం. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా డాషింగ్, అంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డాషింగ్ ఓపెనింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఓపెనర్ బాగా కొడుతున్నప్పుడు సెకండ్ ఓవర్కే స్పిన్ తీసుకొచ్చారు. అంటే మీన్స్ అంటే అక్కడైనా స్ట్రాటజీ ఉందా, మీరు అప్పుడు వాళ్ళని బ్రేక్ చేద్దాం అనుకున్నారా, ఏం జరిగినప్పుడు? ముందే అనుకొని వెళ్ళారండి, బికాస్ మేము ముందు కూడా వాళ్ళతో ఆడాము. ఇఫ్ వీ డూ ద సేమ్ థింగ్ అక్కడ ఎప్పుడు ఒకటే వర్కౌట్ అవ్వదు. సో వీ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళకి ఎట్లా మా స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసు, మాకు కూడా వాళ్ళది ఏంటో తెలుసు. సో అకార్డింగ్లీ మేము వెళ్ళాము. అంటే ఇప్పుడు మ్యాచ్ కి ముందు వాళ్ళ మ్యాచ్లు ఆడిని చూస్తారా మీరు? వాళ్ళు ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఏంటని చూస్తారా? యా, అంతా చూస్తాము, దాని అకార్డింగ్లీ ప్లాన్ ఉంటుంది. అంతా ఎవరిని ఎలా అవుట్ చేయాలి, ఎవరు ఎట్లా వేస్తున్నారు. బౌలింగ్ లో కూడా మీరు చాలా వికెట్స్ తీశారు, మొత్తం ఎన్ని 7 వికెట్స్ మీరు తీశారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మీకు ఆల్రెడీ వాళ్ళు వికెట్స్ పడుతూనే ఉన్నాయి, బట్ లాస్ట్ మీకు కూడా బౌలింగ్ ఇచ్చారు. ఇంకొక 3 వికెట్స్ మీరు ఇచ్చారు, ఒక స్టంప్ కూడా ఉంది అందులో. బ్యాటింగ్ లో కాకుండా కీపింగ్ కూడా కమలిని కీపర్ ఉంది కదా. సో ముందుగా స్ట్రాటజీ అనుకుంటారా, ఇలా మేము అవుట్ చేయాలి, తర్వాత ఫ్రంట్ వచ్చి ఆడుతుంది అన్నట్టు స్ట్రాటజీ ప్లే చేసుకుంటారా? అంటే మాకు ఉండే అండి, ఫీల్డర్స్ని జరపటం కానీ, అదే బాల్లో మేము మిడ్ ఆఫ్ ని లోపల తెచ్చి స్క్వేర్ లెగ్ వెనక్కి పంపించాను నేను నిక్కీకి చెప్పి. సో దట్ ఆ అమ్మాయి ఇక్కడ కొట్టడానికి వెళ్తుంది, అది బౌల్ అవుట్. సో అట్లాంటి స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. టీం మొత్తం ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో దాన్ని ఏ విధంగా షేర్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఆ విన్లో ఎవరి పాత్ర ఎంతని, నెక్స్ట్ మీ రోల్ ఏంటని ముందుగా చెప్తారా? నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్తారా? రోల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది అందరికి, ఎవరి రోల్ ఏంటి అని. అది మాకు ముందే ఇచ్చారు, టోర్నమెంట్కి వెళ్ళే ముందే ఉంటుంది. ఎవ్రీ మ్యాచ్ తర్వాత అప్రిషియేషన్ ఉంటుంది అందరి టీం మొత్తం, అండ్ ఇంకా ఏరియాస్ టు ఇంప్రూవ్ చెప్తారు. మీ ఫేవరెట్ క్రికెటర్ లాస్ట్లో మీరు మాట్లాడినప్పుడు మితాలి రాజ్ అన్నారు, మీరు
మీకు అవార్డ్ ప్రజెంటేషన్లో మిగతా రాసిన ఫేవరెట్ ప్లేయర్ అన్నారు. సో తను ఎప్పుడైనా కలిసారా మీరు? ఖచ్చితంగా నేను ఆమెను చూస్తూ పెరిగాను. ఆమె మా క్యాంప్ వచ్చి బ్యాటింగ్ చేస్తుండే, నేను ఆమెకు బౌలింగ్ చేస్తుండే. సో ఆమె ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఆమె బ్యాటింగ్ చేసే విధానం కానీ అన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ షీ హస్ బీన్ మై ఐడల్ సిన్స్ చిన్నప్పటి నుంచి.